ఏలియా దగ్గరికి ఎవరు మనుషులు పోవడానికి లేదు, దేవుని దూతనే రావడం జరిగింది. దేవుని దూత వచ్చి ఏలియా లేచి భోజనం చేయని చెప్తే అలా చూడంగానే పక్కనే లైవ్ కౌంటర్ పెట్టబడిందండి. దూత వచ్చి లైవ్గా బార్బిక్యూ అది పెడతారు కదండి, అది పెట్టి ఆ నిప్పుల మీద పత్తర్క ఘోష్ అనమాట, బండ మీద మటన్ ముక్క పెట్టి బాగా కాల్చి బాగా దాని మీద మసాలా వేసి తిను అని అందిస్తూ ఉంటే మీ పక్కవాళ్ళు చెప్పండి, అలసిపోయిన ప్రాణానికి అలసిపోయి నిద్రపోయిన ప్రాణానికి దేవుడు మొట్టమొదటి ఏం చేస్తున్నాడో తెలుసా అండి? భోజనం పెడుతున్నాడు. మొట్టమొదటిసారి ఉట్టి భోజనం అండి. భోజనం చేసి ఏం చేశాడు? మళ్ళా పడికేశాడండి, మళ్ళీ నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత మళ్ళా దూత రెండవ మారు వచ్చి భోజనం చెయ్యి, నీ శక్తికి మించిన ప్రయాణము నీ కొరకు ఏర్పాటు చేయబడింది. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేసినాడంట. ఒక్క మీల్తో, ఈ పక్కలు చెప్పండి, ఒక్క భోజనంతో 45 పగళ్ళు 40 రాత్రులు ఏమీ లేకుండా ప్రయాణం చేశాడు. అది ఏం ప్రోటీనో ఏం కార్బోహైడ్రేట్ ఫుడ్ పెట్టినాడో దేవుడు తెలియదండి నాకు. అందుకనే పరలోక ప్రార్థనలు ఏముంటుందో తెలుసా అండి? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి ప్రభువా అని ఉంటుంది బైబిల్లో. మీ పక్కలు చెప్పండి, దాన్ని ఈజీగా తీసుకుంటావేమో. ఒక్క మీల్తో, ఒక్క భోజనంతో 40 పగలు 40 రాత్రులు ప్రయాణం చేశాడండి. ఎంత పవరో ఆ ఫుడ్కు, గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఆ తర్వాత మరణ భయంలో ఉన్నవాడు, అందరూ చెప్పండి, మరణ భయంలో ఉన్న ఏలియాకు దేవుడు ట్రీట్మెంట్ ఇస్తున్నాడు, దేవుడు దర్శిస్తూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు భోజనం పెడుతూ ఉన్నాడు. అందుకనే నీ దుఃఖంలో, నీ బాధలో, నీ వేదనలో, నీకు అర్థం కాని పరిస్థితుల్లో ఏలియాని ఇలా ట్రీట్ చేసిన దేవునికి నువ్వు సమయం ఇవ్వాలి. నీవు ఆయన వాక్యానికి సమయం ఇవ్వాలి. ఆయన గొప్ప కార్యాలను చదవడానికి సమయం ఇవ్వాలి. నువ్వు గ్రహించినంతలో ఆయనను గొప్ప చేయడానికి సమయం ఇవ్వాలి. గట్టిగా హల్లెలూయా చెప్దామని. ఏలియాకు ఏదైతే దేవుడు చేశాడో ఆ దేవుడు ఈరోజు నీకు తండ్రి అయి ఉన్నాడు. ఏలియా దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు.